ద్వివిజ్ఞానానికి స్వాగతం. మీకు చంద్రగ్రహణం సమయంలో పట్టు స్నానము విడుపు స్నానము ఎందుకు చేయాలి అన్న సంగతిని నేను ఈ వీడియోలో చెప్తున్నాను. మీరు ఒక విషయం గమనించినట్లయితే ఎవరైనా తుమ్మినప్పుడు వెంటనే శ్రీరామ శ్రీరామ, హరే రామ, హరే కృష్ణ, నమో నారాయణ, అమ్మా అని అంటూ ఉంటారు. ఎందుకు? ఒకసారి తుమ్మినప్పుడు మన గుండె ఒక మిల్లీ సెకండ్ ఆగిపోతుంది. గుండె ఆగిపోతుంది అంటే అర్థం ఏంటి? చచ్చిపోయాడు అని. ఆ పదం వచ్చిందిగా, చచ్చిపోయాడు. మళ్ళీ బ్రతికాం కాబట్టి చచ్చి బ్రతికారు అనే అర్థం వస్తుంది. చచ్చి అన్న పదం ఒక్కసారి వచ్చినందుకే దైవనామస్మరణ చేశాం. ఈ గ్రహణం విషయంలో కూడా మీరు గమనించినట్టయితే సూర్యగ్రహణం పగలు వస్తే మాత్రమే సూర్యగ్రహణం అంటారు. అలాగే చంద్రగ్రహణం రాత్రిపూట కనిపిస్తే మాత్రమే గ్రహణం వచ్చింది అంటారు. మనకు మూడవ తేదీ మార్చి 2026న పాక్షికంగా కనిపించింది కాబట్టే పట్టు విడుపు స్నానాలు చెప్పాం. ఇంతకు పట్టు విడుపు గ్రహణాల సమయంలో ఎందుకు చెప్పారు? సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. చంద్రుడు సూర్యాస్తమయం అనగా సాయంకాలం ఉదయించి రాత్రి మొత్తం ముగించుకొని సూర్యోదయంలో అస్తమిస్తాడు. ఈ ఇద్దరిని ప్రత్యక్ష దైవాలు అంటారు. మనకు ఆకస్మికంగా రాహుకేతువుల కారణం చేత భూమికి చంద్రుడికి మధ్యలో వచ్చినటువంటి ఈ గ్రహం కారణం చేత కనిపించకుండా పోతాడు. ఒక్కసారి మీరు గ్రహించండి, సూర్యచంద్రులు ప్రత్యక్ష దైవాలు. వాళ్ళు కాసేపు కనిపించకుండా పోయారు అంటే ఈ బ్రహ్మాండంలో ఎన్నో వ్యవహారాలు చేసే అవకాశం ఆ ఖగోళ శాస్త్రంలోని వ్యవహారాలకి ఉంటుంది అన్న సత్యాన్ని తెలుసుకోండి. ఇప్పుడు అర్థమైందా? పట్టు స్నానము విడుపు స్నానము ఎందుకు చేస్తాము? స్వస్తి.